గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను వచ్చి ఎగ్జాక్ట్గా గూడూరు దగ్గరలో ఉన్న ఒక 5-10 కిలోమీటర్స్ ముందుంటుంది గూడూరు. నేను తిరుపతి నుంచి ఇటు వచ్చా. తిరుపతి నుంచి అదే తిరుపతి హైవే మీద నుంచి ఒక 100 కిలోమీటర్స్ అనుకుంటా. ప్రతి బంకులో నేను ఇక్కడ స్టే చేయొచ్చా జస్ట్ నేను టెంట్ వేసుకుంటా. రూమ్స్ ఎక్కడా లేవు. రూమ్స్ ఎక్కడా లేవు. నైట్ టైంలో 10-11 అవుతుంది. రూమ్స్ ఎక్కడా లేవు, దొరకలేదు. సరే ఇక ఎందుకులే టెంట్ వేసుకొని ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోదాంలే అనుకున్నా. కానీ ఒక్కడు కూడా పడుకో అని చెప్పలే. ఎవడు కూడా వాళ్ళు మరీ ఏదో ఎవరినో దొంగలు చూసినట్టు చూస్తున్నారు. ఇదొకటి ఊగుతుంది మరి. అసలు నేను పక్కన సైడ్కి కొంచెం నా టెంట్ వేసుకొని పడుకోవచ్చా అన్న, దానికి కూడా వాడు అబ్జెక్షన్ చేసిండు, ఇక్కడ పడుకోకూడదు అని పెట్రోల్ బంకులలో. మరి ఇక్కడ హైవే ఎక్కిన తర్వాత చాలామంది పడుకున్నారు. నేను హైవే ఎక్కక ముందు మాట్లాడుతున్నా. హైవే ఎక్కక ముందు తిరుపతిలోనే ఎవరు ఒప్పుకోలేదు. నార్మల్ రోడ్లో కూడా వస్తున్నా. ఒక 79 కిలోమీటర్స్ వరకు నార్మల్ రోడ్డే ఉంటుంది. అంటే రోడ్ వేస్తున్నారు. సైడ్ కూడా బంక్స్ ఉన్నాయి. అక్కడ కూడా అడిగినా, అక్కడ కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక హైవే ఎక్కిన విజయవాడ హైవే ఎక్కిన తర్వాత ఇక ఒక బంకు చూసిన, అక్కడ చాలామంది ఫుల్ అయిపోయారు. నెక్స్ట్ బంక్ చూసిన, అక్కడ కూడా ఫుల్ అయిపోయారు. ఇంకొక నెక్స్ట్ బంక్ చూసిన, ఆడొచ్చి రెస్ట్ తీసుకున్నా. ఆడ ఓకే అని చెప్పిండు, ఆడ పడుకున్నా. కానీ ఏమైందంటే నేను 2:30కి పడుకున్నా. 2:30 అయింది. లేచి చూసేసరికి 7:30 అయింది. అమ్మ బాబాయ్, నేను 5:30కి అలా అలారం పెట్టుకున్నా. 5:30కి కానీ బిస్కెట్ అయిపోయినా. లేచేసరికి 7:30 అయింది. ఇప్పుడు 8:15 అవుతుంది. ఒక ½ అన్ అవర్ అయిపోయింది. మళ్ళీ మనకి టిఫిన్ ఒకటి, బ్రేక్ఫాస్ట్గా తినేసి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవడమే. నైట్ కాణిపాకంలో ఆగుదాం అనుకున్నా, అక్కడ కూడా నైట్ వెళ్ళలేదు. ఇట్లా గోల్డెన్ టెంపుల్ వెళ్ళలేదు. రెండు దర్శనం కుదరలేదు, పోలేదు. ఇంకోసారి ఇటు సైడ్ మనకి ఏం లేదు ప్లాన్ అయితే. మనం బుధనం ఈ డేలో ఇది ఫస్ట్ టోల్. నేను హైవే ఎక్కినాక, విజయవాడ హైవే ఎక్కినాక ఇదే ఫస్ట్ టోల్ ఇప్పుడు. అమ్మా, చలో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయ్యేలోపు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఇంకా 8 అవుతుంది కానీ 9, 10, 11, 12 4 అవర్స్ ఉంది. 4 అవర్స్ 9, 10, 11, 12 ఇంకా 3 అవర్స్ ఉందిగా. ఈ 3 అవర్స్లో 400 కవర్ చేస్తానా చూద్దాం. ముందు ఫ్యూల్ ఒక స్టాప్ ఉంది, టిఫిన్ ఒకటి. ఈ 2 కంప్లీట్ అయిపోతే మనం వెళ్ళిపోవచ్చు. ఇందాక స్ప్రే చేసా, చైన్ స్ప్రే కొంచెం టైట్ చేసిన చైన్. ఇప్పుడైతే ప్రజెంట్ ఓకే. నెక్స్ట్ కొంచెం ఖమ్మం వరకు వెళ్ళి అక్కడ ఎమ్మడే రీప్లేస్ చేసేస్తా. హలో గైస్, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫ్యూల్ కూడా ఫిల్ చేసుకున్నా. ట్యాంక్ నెంబర్ 1 2 3 4 5, ట్యాంక్ నెంబర్ 5. ఒకటే సౌండ్ వస్తూ ఉంది మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి నెల్లూరు క్రాస్ అయినాం బయటికి. సడన్గా 140 స్పీడ్లో బండి ఆగిపోయింది. అన్న కొంచెం పుష్ చేస్తావా? నెడతావా కొంచెం ఇక్కడ వరకే. ఇంజన్లో స్టార్ట్ చేస్తా, బ్యాటరీ ఆగిపోయింది అనుకుంటా, స్టార్ట్ అవ్వట్లే.
అమ్మా కొంచెం అన్న మినిమం 30 వెళ్ళాలన్నా. బ్రో నెడతావా కొంచెం? అతని దగ్గరికి నెట్టవా బ్రో? అతను నెట్టమంట. ఫైవ్ పోతుంది, ఇది 30 పోవాలంటే. బ్రో కొంచెం పుష్ చేయవా అన్న? థ్యాంక్స్ అన్న, మీరు వెళ్ళండి. ఓకేనా? బ్యాటరీ డౌన్ అయింది. మొన్ననే వేయించిన 3-4 months అవుతుంది అనుకుంటా వేయించి. ఓకే మూమెంటే లేదు. సరే మొత్తం డౌన్ ఉంది ఇప్పుడు. బ్రో థ్యాంక్స్ బ్రో. బ్యాటరీ డౌన్ అయింది, సడన్గా ఆగిపోయింది. అస్సలు లేదనుకుంటా. రన్నింగ్ 140 స్పీడ్లో ఆగిపోయింది. 140 స్పీడ్లో ఆగిపోయింది. 140. బ్యాటరీ కాదు, హార్న్లు అవి వస్తున్నాయి ఆలోచిస్తే. బ్యాటరీ కాదు, మెకానికల్, బైక్ మెకానిక్. అవునా? ఏమై ఉంటుంది? సెల్ఫ్ కొడుతుంటే అది ఆన్ ఆఫ్ అవుతుంది. స్క్రీన్ అయిపోతుందా? హార్న్ అంటే మామూలుగా వచ్చింది. అమ్మా పెద్ద పంచాయతీ అయ్యేటట్టుంది ఇది బండి. సెవెంటీ స్పీడ్లో నెడుతుండు పాపం, గ్రేటే. నేను 1 వరకు వెళ్ళిపోతున్నామో అనుకున్నా. పంచాయతీ అమ్మడ్డా. అమ్మా బ్యాటరీ వేయించి కూడా 3 months అవుతుంది అంతే. ఏ మ్యాగ్నెట్ కాయలు ఫెయిల్ అయ్యి ఉంటాయి. అది బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కించింది మ్యాగ్నెట్ కాయలు. ఆ కాయలు పోతే బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కలేదుగా.
మరి ఇప్పుడు ఎక్కడ మెకానిక్ షాప్? మెకానిక్ షాప్ తెలియదు నాకు, ఇక్కడ కాదు మాది. అసలు అవ్వట్లే. అవట్లేదా? అసలు సౌండ్ కూడా లేదు ఏమి. బ్యాటరీ ఏదన్నా బ్యాటరీ షాప్లో ఏమన్నా ఉంటే బ్యాటరీ వరకు ఛార్జింగ్ పెట్టిస్తే ప్రస్తుతానికి దాంట్లో బ్యాటరీ పవర్ దిగేంత వరకు పోయిద్ది. ఓకే, దానికైనా చూద్దాం పని ఒకసారి గేర్లో కూడా చూద్దాం. రన్నింగ్లో వేసుకుంటే షోరూమ్ ఉందిగా. సర్వీస్ సెంటర్ ఉందా? లోపలికి అట్లా మా పక్కన ఉందా? అమ్మా ఇదే అనుకుంటా. ఇక్కడ మార్టూర్ అనే విలేజ్లో ఇక్కడ ఆగినాం. మెకానిక్ షాప్కి చూపిస్తే ఏదో ఈసీ ప్రాబ్లం ఉందన్న, ఒకసారి షోరూమ్కి వెళ్ళండి, ఇక్కడ మా దగ్గర ఆ టూల్స్ లేవని చెప్పాడు. ఇప్పుడు పుష్ ఇచ్చుకుంటే వెళ్తున్నా. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇప్పటికల్లా విజయవాడలో ఉండాలి. 140లో సడన్గా అయిపోయింది, మా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. గాయస్, ఒక తమ్ముడు లిఫ్ట్ ఇచ్చాడు చాలా దూరం. ఇంకొక అన్న వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. మళ్ళీ అన్న వాళ్ళు కూడా ఒక 10 కిలోమీటర్స్ నుంచి తోస్తూనే ఉన్నాడు బాబు. ప్రజెంట్ చిలకలూరుపేట దగ్గర ఉన్నాం. గుంటూరు వెళ్తే గుంటూరులో చూపించుకోవడమా, లేదా గుంటూరు నుంచి మావాడు వస్తాడు, అక్కడ నుండి మళ్ళీ విజయవాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే విజయవాడలో గుంటూరులో చూపించుకొని గుంటూరులో లేకపోతే విజయవాడ వెళ్ళిపోదాం. అది కూడా నెట్టుకుంటూ వెళ్ళడం మస్తు కష్టమవుతుంది. బండి రన్నింగ్లో లేకపోతే మస్తు ఇబ్బంది అవుతుంది. దీని వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది, బండి వాల్యూ. ఏది పోయినా కానీ పిచ్చ కాస్ట్ ఉంది దీన్ని. CPU పోయిందంట, CPU 6,000 7,000 ఉంటుందంట. అమ్మా ఏంటో. వాయిస్ నాయుడుపేట దగ్గర నాకు లిఫ్ట్ ఇచ్చుకుంటూ ఒక ఇద్దరు వచ్చారు. ఇక ఎక్కడ వాళ్ళది ముర్జూర్ అంట. ముర్జూరు నుంచి ఇద్దరు వచ్చారు. చిలుకూరుపేట దాటి నాయుడుపేట వచ్చిన. నాయుడుపేట ఇంకో 5 కిలోమీటర్స్ ఉంది. ఏమైందంటే నన్ను పుష్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏదో బ్యాగు వాళ్ళ హ్యాండిల్కి తగిలిందని ఇక్కడే కింద పడ్డారు వాళ్ళిద్దరు. వాళ్ళకి ఒక ఆయనకి ఇక్కడ ఈ రిస్ట్ ఒకటి, ఇదొకటను, ఒక ఆయనకి అదొకటి అంటే నొప్పిలేస్తుంది బాగా. ఇంకొక ఆయనకైతే మొత్తం చేతికి 2 చోట్ల, వెనక వీపుకి 2 చోట్ల రాసుకుపోయింది మొత్తం ఈ రోడ్డు. వాళ్ళు ప్లాటినా బండి వేసుకుని నా బండిని ఒక 50 కిలోమీటర్స్ వరకు బాగానే పుష్ చేశారు, నెట్టారు. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాపం మీకు అలా అయింది, నాకు చాలా బాధగా ఉంది అసలు. వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు. అటు నుంచి బండి అవతల సైడ్ పెట్టేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యో ఎగ్జాక్ట్గా ఇక్కడే. ఇంకో వాళ్ళ షర్ట్ కూడా ఇక్కడే ఉంది. నా షర్ట్ ఇచ్చేసిన. పాపం వాళ్ళు నాకు హెల్ప్ చేద్దామని వచ్చేసరికి వాళ్ళకే అలా అయింది. సో సాడ్. వాళ్ళ పేర్లు కూడా తెలియదు, పేర్లు కూడా అడగలేదు కంగారులో.
ఇంకా ఈ వ్లాగ్ని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నా. సేఫ్ రైడ్, హెల్మెట్లు, జాకెట్ మెయింటైన్ చేయండి హైవే మీద వచ్చేటప్పుడు. వాళ్ళు పాపం హెల్మెట్ లేదు, సేఫ్టీ ఏం లేదు, నా కోసం వచ్చారు వాళ్ళు. సేఫ్ రైడ్ అండ్ సేఫ్గా ఉండండి. ఇంటికి వెళ్ళేదాకా సేఫ్గా ఉండండి. ఇంటికాడ మీ అందరూ మమ్మీ డాడీ ఇంటికాడ మమ్మీ డాడీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మీకోసం. సేఫ్గా వెళ్ళండి. సేఫ్ రైడ్. థ్యాంక్ యూ. బాయ్.